రైట్. జూబ్లీహిల్స్ లో చెయ్యి దెబ్బకు చెంప చెల్లుమన్నది. ఆ తర్వాత ఇంకా ఎక్కడ కూడా పోటీ చేసినా కూడా ఓడిపోయే సందర్భాలు బీఆర్ఎస్ పార్టీకే ఉంది. కారు పంచర్ అయింది, కారు టక్కర్ అయింది, కారులో నుంచి కొంతమంది నేతలు దిగిపోతున్నారు, చివరికి హ్యాండిల్ లాక్ మొత్తం పోతుంది, యాక్సిడెంట్ అయ్యి ఏదో రోజు కారు ఖతం అవుతుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు అంటున్నారు. నిజంగా కారు ఖతం అయ్యే సూచన ఏమన్నా ఉందంటారు? అసలు రేవంత్ రెడ్డి గారికి ఒక్క గెలుపుతో అంత ఉప్పొంగిపోతున్నారు ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు. గతంలో వారు హుజరాబాద్ లో పోటీ చేసినప్పుడు వాళ్ళకి వచ్చిన ఓట్లేంది, డిపాజిట్ రాలి 3,000 ఓట్లు వచ్చినాయి బల్మూరు వెంకట్ గారు పోటీ చేస్తారు. అలాగే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు మునుగోడులో వాళ్ళ డిపాజిట్లు కోల్పోయారు. కూసుకుంట్ల ప్రభాకర్ గారు మా అభ్యర్థి గెలిచారు. అలాగే దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచినప్పుడు వాళ్ళకి కూడా డిపాజిట్లు రాలేవు కదా. అంటే ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో గుండెల మీద చెయ్యి వేసుకొని ప్రశాంతంగా పడుకుంటున్నా, ఇది నైతిక విజయం తనదని అనుకుంటున్నా. నైతిక విజయం కాదు కదా. ఇప్పుడు గౌరవప్రదమైన ఓట్లు మేము తెచ్చుకున్నాం, 70,000 పైచీలకు ఓట్లు. ఒక్క కేటీఆర్, 14 మంది మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, మొత్తం కాంగ్రెస్ యంత్రాంగం అంతా జూబ్లీహిల్స్ ఉండే. కేటీఆర్ ప్రజల మధ్యలో కంటే కూడా కేవలం రోడ్ షోలు చేసింది. గల్లీ గల్లీ తిరిగినట్టే మీ పరిస్థితి ఏముంటుండే ఇంకా. అంటే మీరు అడ్డుకున్నారు. వాస్తవంగా కూడా రామన్న గల్లీ గల్లీ కూడా తిరుగుదామని అనుకున్నారు మీరు పోలీస్ యంత్రాంగాన్ని. ఎందుకంటే స్వయంగా హోంశాఖ మంత్రి మీరు, అందుకే మీ దగ్గర పెట్టుకున్నారు. పోలీస్ యంత్రాంగాన్ని మోహరించి మమ్మల్ని తిరగనీయకుండా, మా క్యాండిడేట్కి పర్మిషన్ ఇవ్వకుండా, ఈసీ పోలీసులని, ఎలక్షన్ కమిషన్ని, పోలీసులని మేనేజ్ చేస్తే ఈరోజు మీకు గెలుపొంది. రిగ్గింగ్ చేస్తూ ఒక 10 ఏళ్ళ పసిపిల్లి వేసింది ఓటు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్కి ఏం సంబంధం షేక్పేటలో తిరగడానికి? ఎంతమంది మీ ఎమ్మెల్యేలు జూబ్లీహిల్స్ లో ఎలక్షన్ లో 2 రోజుల ముందే అక్కడ నుంచి నాన్ లోకల్స్ వెకెట్ చేయాలి, కేవలం లోకల్సే ఉండాలి. బూత్ల పైన నేను ఎమ్మెల్యేలు కూర్చోను కదా. అది నీ నైతిక విజయమా? నైతికంగా విజయం మాది, మేము తెచ్చుకున్నాం. ఏదైతే ప్రధాన ప్రతిపక్షంగా ఏదైతే బీఆర్ఎస్ ఉండనో గెలిచే అవకాశాలు మాకుండే. 70,000 పైచీల కంటే ఒక గౌరవప్రదమైన ఓట్లు తెచ్చుకున్నాం. ఆ భయమే నిన్ను వెంటాడుతుంది, నిన్ను వేటాడుతుంది అనే విషయం కూడా మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రతిసారి మీరు జూబ్లీహిల్స్ ని గుర్తు తెచ్చుకుంటారంటే మీరు గుండెల పైన చేయి వేసి నిద్ర పోవడం లేదని కూడా మేము అనుకుంటా ఉన్నాము. రైట్. ఇప్పుడు 10 మంది ఫిటాయింపుల ఎమ్మెల్యేలు కూడా కేసు నడుస్తుంది. అంటే బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి, అలాగే దానం నాగేందర్ గారు, ఆ తర్వాత కడియం శ్రీహరి గారు, కొంతమంది ఎమ్మెల్యేలు. కానీ దానం నాగేందర్ గారి మీద, తర్వాత శ్రీహరి గారి మీద వేటు వేయడం పక్క. అందులో ఉప ఎన్నికలు జరుగుతాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. ఒకవేళ ఖైరతాబాద్ లో, స్టేషన్ గన్పూర్ లో ఉప ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ ఓడిపోతుంది, మళ్ళీ మేమే గెలుస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. అక్కడ మీ పార్టీ నుంచి ఏ అభ్యర్థిని నిలబెట్టబోతున్నారు? రానివ్వండి, రాజీనామా చేయమనండి, ఎన్నికలకు రాండి. ఎందుకు గుజాలు జరుపుకుంటారు? గుమ్మడికాయల దొంగలు ఎందుకంటే ఎందుకు గుజాలు జరుపుకుంటారు? బాధ్యత రాజీనామా చేయండి. క్యాండిడేట్లు అనేది అధినాయకత్వం కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. 100% ఎవరు అభ్యర్థి ఉన్నా మేము గుర్రాన్ని పెట్టుకొని కూడా గెలవగలుగుతామండి. అది మా సత్తా. మా గౌరవప్రదమైన ఓట్లు తెలంగాణ బిడ్డలకు, మాకు తెలంగాణకు మాకు పేరు బంధం. ఎప్పటికైనా గెలుస్తాం. మేము గెలిచిన స్థానాలే కదా. ఆల్రెడీ 2023లో మేము గెలిచిన స్థానాలే కదా. మాకు కొత్త ఏముంది గెలుపు? సాధారణంగా మేము ఖచ్చితంగా అక్కడ గెలుస్తాం. పోరాడిన వాళ్ళకే సీట్లు వస్తే గట్టిగా పోరాడాలి. ఎక్కడైతే 10 మంది ఇప్పుడు వేటు పడబోతుందో ఖచ్చితంగా అయితే 2 జాలలో ఉప ఎన్నికలు అయితే రావడం సత్యం. అక్కడ మా నాయకులు గట్టిగా తిరిగి ఎవరు ప్రజల తిరిగి పోతే వాళ్ళకి టికెట్ ఖచ్చితంగా కన్ఫర్మ్ చేస్తారు. 100% బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. సో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అంటారు. ఖచ్చితంగా పక్క డౌట్ ఎందుకు మీకు? పక్క మేము ఎక్కడన్నా మా ఓట్లు తక్కువ వస్తే మీరు అనవచ్చు, సరే బీఆర్ఎస్ ఇక్కడ లేదు రాష్ట్రంలో అంటే మాకు 10,000 లోపు 5,000 ఓట్ల లోపు వస్తే మన జూబ్లీహిల్స్ మేము కూడా అనుకుంటుండే, కొద్దిగా ఆత్మ పరిశీలన చేసుకుంటుండే. కానీ మీరు అస్త్రశస్త్రాలు ప్రభుత్వం నుండి, నేను అదే చెప్తున్నాను, ఒక్క కేటీఆర్, 14 మంది మంత్రులు, ముఖ్యమంత్రి, అలాగే ఎంఐఎం, బీజేపీ, అన్ని శక్తులు ఒకటై ఒక కేటీఆర్ మీద ప్రయోగం చేస్తేనే అప్పటికైనా మేము 70,000 పైచీలకు ఓట్లు తెచ్చుకున్నాం. 70,000 పైచీలకు ఓట్లు అంటే 70,000 మంది కూడా మా వైపు ఉన్నారని కూడా మేము తెలియజేస్తున్నాం. కేటీఆర్ గారి సమర్థవంత నాయకత్వం అంటే అది. రైట్. కొంతమంది నాయకుల గురించి నవీన్ గారు ఏం చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రి సీతక్క గారి గురించి ఏం చెప్తారు? మంత్రి సీతక్క గారు నేను గతంలో చెప్పినట్టు ఉస్కా మాఫియాకి ఆమె డాన్ అయి కూర్చున్నారు. మీరు ములుగులో ఎమ్మెల్యేగా మంత్రిగా అయినప్పటి నుంచి అక్కడ
ఎంత ఇసుక మాఫియా జరుగుతుంది అనేది కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నాం. తొందరలోనే బయట పెట్టే రోజులు కూడా ముందున్నాయి. జూపల్లి కృష్ణారావు గారి గురించి జూపల్లి కృష్ణారావు గారు గతంలో ఆయన ఒక గజనిగా ప్రవర్తిస్తూ ఉంటారు. పేర్లు మర్చిపోవడం కానివ్వండి, మనుషులను మర్చిపోవడం ఆయనకు చాలా అలవాటైన అరుదైనది. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి 2 సార్లు ఓడించారు, సరే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ గుర్తించారు, గెలిచిరు. ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. వివేక్ వెంకటస్వామి గారి గురించి ఏం చెప్తారు? ఈ వివేక్ వెంకట స్వామి గారు వాళ్ళు ఎటు తిరిగితే వాళ్ళ ఒక మీడియా ఛానల్ ఉంది, అది అటువైపు తిరుగుతూ ఉంటారు. ఆయన మీడియా బ్రోకరు, రాజకీయంలో ఒక బ్రోకర్. ఆయన కొండ సురేఖ గారి గురించి అక్కడ కొత్త లాంగ్వేజ్ ని కనిపెడతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఒక కొత్త యాస భాష ఆమెనే కొత్తగా క్రియేట్ చేస్తూ ఉంది. చదువురాని వాళ్ళు పాలిస్తే ఎలా ఉంటుందని మనం కొండ సురేఖ గారిని చూస్తే తెలుస్తాం. పొన్నం ప్రభాకర్ గురించి ఈ పొన్నం ప్రభాకర్ గారికి బస్ అని వాళ్ళ మంత్రివర్గమే పేరు పెట్టింది కాబట్టి ఖచ్చితంగా బస్సుల మంత్రి, బస్ అని పేరు కొనసాగుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్కామ్ల మీద ఒక పెద్ద చిట్టానే ఉంది. ఆయన ఒక స్కామ్ల మంత్రి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి డ్రింకింగ్ మాస్టర్ అంటే తాగి మాట్లాడినాను మొన్న ఆయననే ఒప్పుకోడు. పవన్ కళ్యాణ్ గారు నేను అయిన వ్యాఖ్యలు మీరు పెద్దగా చేస్తారు, లేదు అంత సినిమా లేదని ఆయననే చెప్పిండు. మళ్ళీ తిరిగి పక్కకైనా ఒక వ్యక్తి చెప్తే ఆయన మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి. ఒక మంత్రి అయ్యి ఒక వ్యక్తి చెప్తే ఇంకో మంత్రి మాట్లాడడం అనేది నేను ఎక్కడ కూడా చూడలేదు. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారి గురించి అబద్ధాల పుట్ట అంటే బట్టి విక్రమార్క. రైట్. ఫైనల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి చీఫ్ మినిస్టర్ కి తేడా లేకుండా పరిపాలిస్తూ ఉన్నారు. మీ కాదు, మీరు కూర్చున్న కుర్చీకి హోదా ఇచ్చి రోజు ప్రజలంతా కూడా గౌరవం ఇస్తారు. గౌరవం నిలబెట్టుకొని ఇంకా 3 ఏళ్ళు మీకు అవకాశం ఉంది, మంచిగా పరిపాలించండి అని మేము తెలియజేస్తాం. రైట్. బీఆర్ఎస్ పార్టీకి వస్తే ఇక్కడ కొంతమంది మంత్రులుగా కూడా పనిచేస్తారు. సత్యవతి రాథోడక్క గురించి మహిళా శాఖగా మీరు అంటే గతంలో పనిచేసిన వ్యక్తి మంత్రిగా, ఆమె గురించి మీరు ఏం చెప్తారు? ఆమె సాధించింది ఒక గిరిజన భవన్. ఆమె పోరాడు జూబ్లీస్ లో గిరిజన భవన్ ఉంది కేసీఆర్ గారితో. అలాంటి నాయకులను చూసి ఇప్పుడున్న మంత్రివర్గం అంతా కూడా నేర్చుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను. రైట్. సీనన్న గురించి శ్రీనివాస్ గౌడ్ గారు వారు కూడా గతంలో వాళ్ళు చేసిన శాఖలన్నీ కూడా కానివ్వండి అన్నిటికీ కూడా సమన్వయం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపారు. స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నా కానివ్వండి, ఎక్సైజ్ శాఖలు ఉన్నప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసి కూడా ఆర్థికంగా రాష్ట్రాన్ని కూడా బలపరుస్తూ అక్కడ క్రీడా రంగంలో కూడా ఎన్నో స్టేడియాలకి ఫండింగ్ తెచ్చి మంచిగా క్రీడాంగణాన్ని కూడా పెంచడం జరిగింది. మాజీ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి గురించి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు కూడా 2001 నుంచి అలాగే దాదాపు వారు మొన్న చెప్తూ కూడా భావోద్వేగంకి గురైనప్పుడు కూడా కేసీఆర్ గారికి ఆయనకున్న అనుబంధం ఎనగట్టలేదని కూడా వారు చెప్పారు. నిజంగా కూడా అలాంటి నాయకుల దగ్గరికి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. హరీష్ అన్న గురించి ట్రిపుల్ షూటర్ హరీష్ రావు గారి చరిత్ర గొప్ప చరిత్ర. 7 సార్లు ఇప్పటికీ శాసనసభ్యులు కావడం, అది కూడా ఇప్పుడు కూడా 50,000 పైచలకు ఓట్ల మెజారిటీ అనేది కూడా. ఎందుకంటే ఇప్పుడు అనొచ్చు, కానీ ప్రభుత్వంలో లేనప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వారికి అంత పెద్ద మెజారిటీ రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం. పద్మరావు గారి గురించి ప్రజల మనిషి, ప్రజలతోనే ఉంటారు ఎప్పుడు కూడా. సికింద్రాబాద్ శాసనసభ్యులు అక్కడ సికింద్రాబాద్ ప్రజలకి 24/7 అవైలబుల్ ఉంటారు. ఒక మంచి నాయకుడు, ఆయనను చూసుకొని మేమందరం కూడా నేర్చుకుంటాం. ఒక రకంగా మాకు గాడ్ ఫాదర్ లాగా. కేటీఆర్ గారు భవిష్యత్ నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా చూడాలని నేను కలగంటూ ఉన్నాను. ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి, ఒక విద్యావేత్త, ఒక ఉద్యోగం చేసి వచ్చిండు, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిండు. తండ్రికి తగ్గ కొడుకు, ఒక తండ్రికి ఒక గొప్ప కొడుకుని చూసిన కొడుకు గొప్ప తండ్రి. రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఒక తండ్రి అయితే ఆ రక్తాన్ని పంచుకొని పుట్టిన ఒక కొడుకుగా ఒక భుజం వైపు పార్టీ బాధ్యతలు, ఒక భుజం వైపు ఒక కుటుంబ బాధ్యతలు, జోడు గుర్రాలుగా ఆయన నడిపించే విధానం చూస్తూ ఉంటే ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తూ ఉంటాం. అంటే ఇన్ని మాటలు రాజకీయాలలో ఉండి పడడం ఆయనకు అవసరమా? ఓ చదువుకున్న వ్యక్తి నిజంగా కూడా బయట చేసుకుంటే లక్షలలో ఆయనకి నాకు తెలిసి శాలరీ ఉంటుండే. కానీ అవన్నిటిని పక్కన పెట్టి ఒక తండ్రి ఆశయం కోసం ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ ఒక అల్పేరుని పోరాటం చేస్తున్న వ్యక్తి భవిష్యత్తులో ఖచ్చితంగా నేనైతే ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నా. చూస్తా కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయనకి పట్టం కడతారని కూడా నేను ఆశిస్తాను. అంటే ఇప్పుడు విద్యార్థి విభాగంలో గెలుసినన్న ఆధ్వర్యంలో కూడా మీరు ప్రతి ధర్నా కాటికి వెళ్తారు. గెలుసినన్న గారి గురించి ఏం చెప్తారు? కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో జన్మించి ఒక రైతు బిడ్డ కడుపులో జన్మించి
అంచెలంచెలు వెతుకుడు కేసీఆర్ గారు అడుగులు అడిగేస్తూ ఉద్యమంలో పోరాటం చేసి దాదాపు ఆయనకి కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అలాగే మాజీ చైర్మన్గా కూడా చేయడం జరిగింది. గతం నుంచి రాష్ట్ర అధ్యక్షులుగా ప్రభుత్వం పైన అలుపెరుగని పోరాటం చేస్తారు. ఒక రాముడికి హనుమంతుడిని ఎలా చూస్తామో ఈరోజు కేటీఆర్ గారికి రామన్నకి ఒక హనుమంతుడిలాగా ఈరోజు విద్యార్థి విభాగం అంతా కూడా పనిచేస్తుంది. అలా మొదటిగా కీలక పాత్ర పోషిస్తుంది గెలు శ్రీనివాస్ యాదవ్ గారు. చివరిగా కేసీఆర్ గారి గురించి ఒక కారణ జన్ముడు, నడిచొచ్చే రోజులకు ఒక కలిసి వచ్చే రాజు ఉంటాం కదా, అలాంటి వ్యక్తి ఈరోజు గౌరవంగా ప్రతి ఒక్కరు కూడా నేను తెలంగాణ వాడినని గౌరవంగా చెప్పుకుంటారంటే దానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరికీ కూడా భిక్ష పెట్టింది కేసీఆర్ గారు అని కూడా నేను తెలియజేస్తాను. చివరిగా గవర్నమెంట్ ని మీరు ఏంటి డిమాండ్ చేయదలుచుకున్నారు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని? నేను ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాలని మారుతూ ఉంటాయి. ప్రజలు ఒకసారి మాకు అవకాశం ఇస్తే ఒకసారి మీకు అవకాశం ఇస్తారు, మళ్ళీ తిరిగి మేము అధికారంలోకి రావచ్చు. కానీ ఎప్పుడు కూడా ప్రజలు ఎన్నుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి, సంక్షేమ పథకాలు అందించాలి, అలాగే అభివృద్ధి పనులు కూడా చేయాలి. ఇది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు పనిచేస్తే కనీసం సింగిల్ డిజిట్లో వెళ్ళకుండా డబుల్ డిజిట్లనైనా మీరు రేపు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే సీట్లు గెలవాలి. ఎందుకంటే ప్రతిపక్షంగా మీరు ఉండాలి. మీరైతే ఖచ్చితంగా గెలవాలి, ప్రతిపక్షంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మా ఛానల్ కేటాయించినందుకు మా ఛానల్ తరఫు నుంచి కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా, తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు అమలు అయ్యేంత వరకు కూడా మా ఫైట్ ఆగదు. ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలో ఉండాలి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చెప్పేసి కూడా నవీన్ గారు అంటున్నారు. చూద్దాం.